కాళేశ్వరం కమిషన్ తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపింది. ఏ కాళేశ్వరం ప్రాజెక్టునైతే తెలంగాణ సౌభాగ్యదాయిని, తెలంగాణ వరప్రదాయిని అని చెప్పి బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసిందో, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ని పనికిరానిదిగా చిత్రీకరించి కేసీఆర్ని తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని చెప్పి కాంగ్రెస్ చాలా గట్టిగా ట్రై చేస్తుంది. అంతేకాదు కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి అనే వ్యూహం కాంగ్రెస్ పార్టీ వన్నుతుంది. సరే, ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఎట్లున్నా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషను 600 పేజీల సుదీర్ఘ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో ఇచ్చింది. దాన్ని గవర్నమెంట్లో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇదెక్కడ మేము చదువుతాం, దీన్ని క్లుప్తీకరించి ఇవ్వండి అని చెప్పి 3 ఐఏఎస్లతో కమిటీ వేసి వాళ్ళకి అప్పచెప్పింది. ఆ 3 ఐఏఎస్లు 600 పేజీల రిపోర్ట్ని కుదించి క్లుప్తీకరించి 10 పేజీల రిపోర్ట్ కింద తయారు చేసారు. ఆల్మోస్ట్ ఒక 4-5 ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 4-5 ఇంజనీర్లు, ఇంకా చాలామంది అధికారులు దీనికి బాధ్యులుగా ఆ రిపోర్టు చెప్తుంది. అంతేకాదు కేసీఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకి హరీష్ రావు, ఈటెల రాజేందర్ సపోర్ట్ చేసిర్రు అని చెప్పింది. అయితే ఇదే టైంలో కాళేశ్వరం కమిషను తెలివిగా కొన్ని పాయింట్లు చెప్పింది. అదేంటంటే, ఎవరైతే బాధ్యులైన అధికారులరో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని చెప్పి గవర్నమెంట్కి రిఫర్ చేసింది. అదే టైంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళ మీద చర్యలు తీసుకునే విషయాన్ని మాత్రం ప్రభుత్వానికే వదిలేసింది. ప్రభుత్వమే తన ఇష్టానుసారం చట్ట పరిధికి లోబడి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు అని ఈ కమిషన్ రిపోర్ట్లో పేర్కొంది. ఎందుకంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏమి సుప్రీంకోర్టు కాదు. సుప్రీంకోర్టుకి ఎట్లాంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉండవు. కానీ ఈ కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అని కొన్ని ఉంటాయి. ఏంటంటే, గవర్నమెంట్ ఏదైనా కమిషన్ వేసే ముందు ఒక 10 ప్రశ్నలు ఇచ్చి ఈ ప్రశ్నల మీద ఎంక్వైరీ చేసి వాటికి సమాధానాలు తీసుకురండి అని చెప్పుద్ది. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. గవర్నమెంట్ ఏ విషయాలైతే అడిగిందో అదే విషయాల్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషను ఈ రిపోర్ట్లో పొందుపరిచింది. అంతే తప్ప తన ఇష్టానుసారం స్వతంత్రంగా ఎట్లాంటి విచారణ చేయలేదు. సో ఖచ్చితంగా దీంట్లో వచ్చే ఆన్సర్స్ ఎట్లుంటాయంటే, గవర్నమెంట్ ఏవైతే కావాలనుకుంటాయో అవే ఆన్సర్స్ వస్తాయి. సో ఇది సుప్రీంకోర్టు కాదు. దీని మీద న్యాయ పోరాటం చేయడానికి బీఆర్ఎస్కి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఒకేసారి ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని కేసీఆర్ని అరెస్ట్ చేయడమో, ఈటెల రాజేందర్ని అరెస్ట్ చేయడమో, హరీష్ రావుని అరెస్ట్ చేయడమో కుదరకపోవచ్చు. ఒకవేళ వీళ్ళు అరెస్ట్ చేసినా అదేమీ ఫైనల్ కాదు. ఎందుకంటే చట్ట పరిధికి లోబడి అనే అంశం ఉంది. సో ఖచ్చితంగా వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఈ కమిషన్ రిపోర్ట్ మీద కొట్లాడడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన చాలా మంది ఇంజనీర్ల మీద ఏసీబీ దాడులు చేస్తుంది. ఇక ముందు ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ల అరెస్టులను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మొత్తానికి ఈ రిపోర్టు బీఆర్ఎస్కి నష్టం కలిగిస్తుందా అంటే, అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. కొన్నాళ్ళ వరకు కాంగ్రెస్కి మాత్రం ఇది ఒక మంచి బూస్టింగ్ బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయడానికి. జనంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్పి రాజకీయ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు స్థానిక సంస్థలకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి రేపు ఎల్లుండి అనుకుంటా పోస్ట్పోన్ చేసుకుంటూనే వస్తుంది. ఒక విధంగా భయపడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఈ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది ఒక మంచి బూస్టింగ్ పాయింట్. స్థానిక సంస్థల ఎన్నికలకి ఇగో బీఆర్ఎస్ ఈ తప్పులు చేసింది అని చెప్పి ఓట్లు అడుక్కోవడానికి ఈ రిపోర్టు పనికొస్తుంది. అంతే తప్ప కేసీఆర్ని అరెస్టు చేసే సాహసం ఇప్పట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయకపోవచ్చు. ఎందుకంటే ఏపీలో ఇట్లాంటి పరిస్థితుల్నే అక్కడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎదుర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ అనే కేసులో అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబుని అరెస్ట్ చేసి చేతులు కాల్చుకున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. అదే తప్పు రేవంత్ రెడ్డి చేయడానికి సాహసించకపోవచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత కారణాలతో కేసీఆర్ని ఎట్లనన్నా లోపలేయాలి అని చెప్పి డిసైడ్ చేసినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు దానికి సహకరించకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి ఎదురు దెబ్బలు చాలా తగినాయి గతంలో. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల అవినీతి ముద్రేసి 16 నెలల పాటు జైల్లో ఉంచింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్కి ఏపీలో 1% ఓట్లు కూడా పడట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా 40% ఓట్లు స్కోర్ చేసుకుండు. సో ఈ గత అనుభవాల నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అంత దూకుడుగా కేసీఆర్ మీదకి వెళ్ళకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు జరిగింది అని చెప్పి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భావించినట్లుగా తెలంగాణ ప్రజలు భావించే అవకాశం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆ తర్వాత 2-3 ఏళ్ల తర్వాత నుంచి ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందో, అంటే ఒక 4-5 ఏళ్ల నుంచి ఎస్ఆర్ఎస్పీ 2వ దశ ఆయకట్టులో చెరువులు ఏ రోజు ఎండిపోలేదు, నిండుగా నీళ్లతో ఉన్నాయి. ఆ ఎఫెక్ట్స్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఉన్నాయి. కానీ ఈ ఇయర్ ఒక్క చెరువులో కూడా నీళ్లు లేవు. అక్కడ రైతాంగానికి కొంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఈ 7-8 ఏళ్ల నుంచి ఉన్న నీళ్లు ఈ సంవత్సరం ఎందుకు లేవు అన్న ఆలోచన అక్కడ రైతుల్లో మొదలైంది. కాంగ్రెస్ గవర్నమెంటు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుని పని చేయించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అన్న భావన కూడా అక్కడ వ్యక్తం అవుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎక్కడా చెప్పలేదు. ఎంతసేపు ఆ ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేవు, అట్లాగే టెక్నికల్ ఇష్యూస్ మీద ఆందోళన వ్యక్తం చేసింది, టెక్నికల్ ఇష్యూస్ మీద రిపోర్ట్ ఇచ్చింది తప్ప ఆ ప్రాజెక్టు పనికిరాదు అని ఎక్కడా చెప్పలేదు. సో ఈ నేపథ్యంలోనే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ని పట్టించుకోవాల్సిన అవసరం తెలంగాణ జనాలకు ఉండకపోవచ్చు. అక్కడ ఏం జరిగిందో మాకెందుకు, మాకైతే నీళ్లు వచ్చినాయి, పంటలు పండినాయి అన్న ఉద్దేశం గనక తెలంగాణ రైతుల్లో ఏర్పడితే ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బీఆర్ఎస్కి ఎట్లాంటి నష్టం చేసే అవకాశం లేదు. ఫైనల్గా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టుని తెలంగాణ ప్రజలు పట్టించుకుంటే బీఆర్ఎస్కి నష్టం. ఎహపో ఈ రిపోర్టుతో మాకేం పని, మాకు నీళ్ళు వచ్చినాయా లేదా, మాకు పంటలు పండినాయా లేదా అన్న విషయాన్ని మాత్రమే తెలంగాణ ప్రజలు స్వీకరిస్తే బీఆర్ఎస్కి ఇప్పటికి కాదు ఎప్పటికీ వచ్చిన నష్టమేం లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.